అయితే ఇక్కడికి వచ్చాను. సో నాకు అప్పటి వరకు అంటే బమ్మెర పోతన గారు మన వరంగల్ జిల్లా మన బమ్మెర గ్రామం అంటే ప్రస్తుతం జనగాం జిల్లాలో ఉంది, కానీ ఒకప్పుడు వరంగల్ జిల్లాలో అయితే మనకు ఈ బమ్మెర గ్రామం అయితే ఉండేది. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే వరంగల్ నుండి ఒక మహాకవి అంటే నిజంగా ఆయనకు హద్దులు కానీ సరిహద్దులు కానీ ఎల్లలు కానీ లేనటువంటి కవి నిజంగా మనకు ఉండడం అనేది నిజంగా మనకు అదృష్టం అని చెప్పుకోవాలి. ఇంకా పోతన గారికి సంబంధించిన ఒక డిజిటల్ మ్యూజియాన్ని అయితే వరంగల్లోని పోతన విజ్ఞాన పీఠంలో అయితే ఒక డిజిటల్ మ్యూజియం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మహాకవి బమ్మెర పోతన తాళపత్ర గ్రంథాలను ఆధునిక సాంకేతికతో డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా 2 కోట్ల రూపాయలతో ఈ మ్యూజియాన్ని అయితే వరంగల్లో ఏర్పాటు చేశారు. సో అదే రీతిగా మనకు ఇక్కడ కూడా ఒక మ్యూజియాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియాన్ని అయితే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి అయితే కడుతున్నారంట. ఈ మధ్య